హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పీఎస్ఎఫ్ నుండి కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ మనం చూసుకుంటే 26 జూలై మనకి అఫీషియల్‌గా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో అయితే మనకి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్‌లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మేల్ క్యాండిడేట్స్ మనకొచ్చేసరికి 3406 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 182 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్ వచ్చేసరికి 588 పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. పే లెవెల్ మీకు వచ్చేసరికి లెవెల్ 3 అయితే మీకు రావడం జరుగుతుంది. ఇందులో మేల్ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే డిఫరెంట్ ట్రేడ్స్, డిఫరెంట్ పోస్టుల నుంచి మనకి డిఫరెంట్ కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సేమ్ డిఫరెంట్ పోస్ట్ అలాగే కేటగిరీ వైజ్ మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18-25 ఇయర్స్ మనకి ఎవరైతే జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 18-25 ఇయర్స్ లోపు ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి మనకి రిలాక్సేషన్ కూడా మీకు ఏజ్ లిమిట్ అయితే పొందగలరు. అలాగే క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఏదైతే మనకి కానిస్టేబుల్, కార్పెంటరు, ప్లంబరు, పెయింటరు, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటరు, అపోలిస్టరు ఈ ట్రేడ్స్ ఉన్నాయో వాళ్ళకి ఐటీఐ చేసి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఐటీఐ లేదా 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఐటీఐ లేదా గవర్నమెంట్ అఫిలియేటెడ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ రెస్పెక్టివ్ ట్రేడ్‌లో ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన సెకండ్ పాయింట్ చూసుకుంటే ఫర్ ట్రేడ్స్ కానిస్టేబుల్, కోబ్లరు, టైలరు, వాషర్ మ్యాను, బార్బరు, స్వీపరు, కోజీ ఈ పోస్టులు మనం చూసుకుంటే 10థ్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా మీకు ఏదైతే ఈ ట్రేడ్స్ మీరు అప్లై చేస్తున్నారో దాని మీద మీకు ప్రొఫిషియన్సీ అయితే ఖచ్చితంగా ఉండుండాలి. సో, నెక్స్ట్ సి పాయింట్ మనం చూసుకుంటే మస్ట్ క్వాలిఫై ట్రేడ్ టెస్ట్ ఇన్ ది రెస్పెక్టివ్ ట్రేడ్ కండక్టెడ్ బై రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో, ఎవరైతే క్వాలిఫై అవుతారో మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే పోస్ట్‌కి అప్లై చేశారో ఆ పోస్ట్‌కి సంబంధించి మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఫర్ ది ట్రేడ్ ఫర్ కుక్, కానిస్టేబుల్ కుక్ అలాగే వాటర్ కెరియర్ చూసుకుంటే వెయిటర్‌కి ఈ 3 పోస్టులు మనం చూసుకుంటే 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. దాని తర్వాత చూసుకుంటే నేషనల్ ఎన్ఎస్‌క్యూఎఫ్ నుండి మనకి లెవెల్ 1 కోర్స్ మనకి ఫుడ్ ప్రొడక్షన్ నుంచి చేసి ఉండాలి. లేదా కిచెన్ ఫ్రమ్ ఎన్ఎస్‌డి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి చేసి ఉండాలి సర్టిఫికేట్. లేదా రికగ్నైజ్డ్ ఏవైనా ఇన్స్టిట్యూట్ నుండి మీకు రెస్పెక్టివ్ ట్రేడ్స్ నుంచి మీకు సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్ బిలో. సో, ఎవరైతే కింద మెన్షన్ చేశారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ అన్ని క్యాండిడేట్స్‌కి మేల్‌కి హైట్ వచ్చేసరికి 165 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసరికి 75-80 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్‌కి 155 సెంటీమీటర్స్ హైట్ అలాగే చెస్ట్ వచ్చేసరికి నాట్ అప్లికబుల్. సో, రిమైనింగ్ మీరు ఇక్కడ చూడగలరు. సో, మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో recruit.bsf.gov.in నుండి మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై అయితే చేసుకోగలరు. ఇది బీఎస్ఎఫ్ నుండి వచ్చిన కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.